హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు 8 భాగాలు విన్నాము. ఇప్పుడు మనం 9వ భాగం గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతో మందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి. దేశానికి స్వతంత్రం గాంధీ గారు, ఇందిరాగాంధీ పరిపాలన ఇలా ఆయన చెప్పింది చెప్పినట్లు పొల్లుపోకుండా జరిగింది. మరి ఆయన చెప్పిన కొన్ని తత్వ విషయాలు ఇప్పుడు అందులో ఎన్ని జరిగాయి అనేది తెలుసుకుందాం. సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు. ఇప్పుడు చాలా మంది పుట్టింటి ఒక మతం అయితే వారు పెరిగేది ఒక మతం, జీవించేది ఒక మతం, చనిపోయేది వేరే మతం. అలా ఉంది పరిస్థితి. చాలా మంది కొన్ని మతాలలోకి డబ్బుల కోసం, వారు చూపించే లాభాల ఆశల కోసం వెంపర్లాడుతారు. మరి ఇలాంటిదే అది కూడా. అందుకే ఇప్పుడు చాలా మత మార్పిడులు జరుగుతున్నాయి. చూస్తుంటే ఆనాడు వీరబ్రహ్మంగారు చెప్పిందే నేడు జరుగుతుంది అని చెప్పవచ్చు. సూర్యచంద్రులు ఎలా ఒక్కరుగా ఉన్నారో దేవుడు ఒక్కడే అని ఆయన చెప్పారు. అన్ని మతాల సారం ఒక్కటే అనేది గుర్తించాలి. ధనకాంక్షతోనే చాలా మంది మతాలు మార్చుకుంటున్నారు. సుమారు 1 కోటి మంది దాకా ఇప్పటి వరకు చాలా మతం మారారు అని తెలుస్తోంది. దేవతా విగ్రహాలు దొంగిలించడం. చాలా దేవాలయాల్లో రోజుకి 10ల సంఖ్యలో దేవతా విగ్రహాలను దోచేస్తున్నారు. ఆనాడు బ్రహ్మంగారు ఏమైతే చెప్పారో మళ్ళీ ఈనాడు నిజంగా రుజువు అవుతున్నాయి. ఎక్కడికిక్కడ దేవతా విగ్రహాలు చోరీకి గురి అవుతున్నాయి. చాలా దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుంది అని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు. అదే ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. డబ్బు ఆశ కోసం ఇలా విగ్రహాలను కూడా చోరీలు చేస్తున్నారు. సన్యాసి పుట్టి అన్నం ముట్టుకోదు. నిజమే, ఆనాడు సన్యాసులో అన్నం ఆహారం ముట్టుకోకుండా ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇలాంటివి చేద్దామన్నా కుదరడం లేదు. ఆరోగ్యాలు సహకరించవు. కానీ ఇప్పుడు నిజంగా ఇలాంటి ఒక సన్యాసి దేశంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీరబ్రహ్మంగారు ఓ సన్యాసి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా 70 ఏళ్లు ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇలాంటి సన్యాసి నిజంగా జనాలకు కనిపించాడు. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ అనే ఇలా అన్నం ముట్టుకోకుండా 60 ఏళ్లుగా ఉన్నాడు. అతనికి అనేక పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇందులో అతను ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా చాలా ఆరోగ్యంగా బ్రతికాడు అని తెలుసుకున్నారు. ఓ 2 రోజులు మిలిటరీ డాక్టర్లు అతనిని పరీక్షించి చూశారు. అతను ఆహారం తీసుకోవడం లేదు అని తేల్చుకున్నారు. చుట్టూ కెమెరాలు పెట్టి అతను చేసే పని ఏమిటి అని అబ్జర్వ్ చేశారు. ఈ సమయంలో అతను ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు అని, అతను అయినా ఎలా జీవిస్తున్నాడో తెలియడం లేదు అని అన్నారు డాక్టర్లు. ఇది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. మద్యం సేవించడం ఆనాడు బ్రహ్మంగారు చెప్పింది ఇప్పుడు నిజంగా కళ్ళకు కనిపిస్తుంది. తాగడానికి మద్యం అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ గ్లాసు నీరు మాత్రం దొరకకపోవచ్చు అన్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నీళ్లు దొరకడం లేదు, కానీ ప్రతి పల్లెల్లోనూ వైన్ షాపులు కనిపిస్తున్నాయి. మందు మాత్రం అన్ని చోట్ల దొరుకుతోంది. ఇక ఈ మద్యానికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలవాటు పడతారని చెప్పారు బ్రహ్మంగారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున మద్యం సేవిస్తున్నారు. 24 గంటలు మద్యం అమ్మకాలు కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి. ఊరూరా శక్తి 1978వ సంవత్సరం మరియు 1980 సంవత్సరం కాలంలో ఊరిలో ఏదో ఒక శక్తి తిరుగుతోంది అని, రాత్రి వేళల్లో వచ్చి తలుపు కొడుతోంది అని చాలా మంది అనేవారు. ఢిల్లీ, నోయిడా, పంజాబ్ ఇలాంటి ప్రాంతాలలో రోజుకో కథ మీడియాలో వినిపించేది. ఈ సమయంలో వారు ఇంటి బయట బోర్డుపై ఓ స్త్రీ రేపు రా అని రాశారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఆ ఇంట కలగలేదు అని చెబుతారు. ఇది ఆనాడు బ్రహ్మంగారి కాలగ్రంథంలో ఎలా రాశారో అలాగే జరిగింది.
సంఘాలు కులాలకు కొమ్ము కాయడం, ప్రతి కులానికి సంఘాలు ఏర్పడతాయి అని, అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న అన్ని కులాల వారు తమ కులం అనే ఉన్మాదానికి మారతారు అని, కులాల సంఘాలు కులాల కొట్లాటలో జనాలు చిక్కుకుంటారని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు. చివరకు నేడు ఇలా ప్రతి కులానికి సంఘం ఏర్పడింది. అంతేకాదు ప్రతి సంఘాలు కూడా తమ కులాల వారికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు. కులాల రొంపిలో జనాలను కూడా దింపేశారు. ఇలా నవీన యుగం మారుతుంది అని ఆనాడే బ్రహ్మంగారు కాలగ్రంథంలో రాశారు. ఆకులేని తీగలు కరెంటు వైర్లు ఆనాడు బ్రహ్మంగారులు చెప్పారు. ఆకులేని తీగలు ప్రపంచం అంతా వస్తాయి అని, నేడు కరెంటు మొత్తం ఇలా తీగల ద్వారా వెళుతోంది. ఈ కరెంటు తీగల ద్వారా ప్రపంచమంతా 24 గంటల విద్యుత్తు వస్తోంది. ఇక బ్రహ్మంగారి కాలంలో దీపాలు మాత్రమే ఉండేవి. ఆనాడు ఆయన ఏమి చెప్పారో నేడు అదే జరిగింది. అందుకే ఆ కరెంటు తీగలకు ఎలాంటి సపోర్టు ఆకులు లేనివని ప్రపంచం చుట్టూ ఉంటాయి అని చెప్పారో అలాగే జరుగుతోంది. సూర్యకాంతులు ఇంటికి వెలుగు ఇస్తాయి. ఇక కరెంటు నుంచి మరింత అడ్వాన్స్డ్గా మన ప్రపంచం మారుతుంది అని ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు. సోలార్తో ప్రతి ఇంటికి వెలుగులు వస్తున్నాయి. కాలగ్రంథంలో దీని గురించి ఆయన వివరించారు. సూర్యకాంతులు ప్రతి ఇంటివి వస్తాయి అని, సూర్యకాంతి ప్రతి ఇంటిని వెలిగించి మరింత ప్రకాశవంతం అవుతుంది అన్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ వెలుగులు జిగేల్మంటున్నాయి. మైనర్లు కన్వత్వం కోల్పోతారు. చాలా మంది అమ్మాయిలు పలు వింత పోకడల వల్ల, పురుషులతో సాన్నిహిత్యం వల్ల వారి కన్వత్వం కోల్పోతారని, పెళ్లి కాకుండానే వారి శీలాన్ని కోల్పోతారు అని, ఇది వారి ఇష్టంతోనే చేస్తారని చెప్పారు. ఇప్పుడు మారుతున్న సమాజం టెక్నాలజీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. భార్యలు భర్తలను చంపే స్థితికి కూడా ఇలాంటి సంబంధాలు ఉంటున్నాయి. అలాగే చాలా మంది మైనర్లు తమ కన్వత్వం కోల్పోతున్నారు అనేది పలు సర్వేలు కూడా చెబుతున్న విషయమే. కొత్త కొత్త బాబాలు దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడిపే బాబాలు చాలా మంది పుడతారు. ఇలా కొత్త దేవరూపాలుగా చెప్పుకుని అవతార పురుషులుగా కొత్త బాబాలు శక్తి రూపాలుగా కొందరు వస్తారు అని ఆనాడు బ్రహ్మంగారు తెలియజేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇలాంటి బురిడీ బాబాలు చాలా మంది కొత్తగా పుట్టుకు వస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అమ్మాయిలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలాంటి వారు పుట్టుకు వస్తారు అని ఆనాడే బ్రహ్మంగారు తెలియజేశారు. మరి చూశారుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు, జరిగిన సంఘటనలు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే ప్రపంచం చుట్టూ మనం తెలుసుకున్నాం. అలాగే కాలజ్ఞానం అంటే సూర్యకాంతులు ఇంటికి వెలుగులు ఇస్తాయి. భవిష్యత్తును దర్శించడం యోగులకు ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాలలోనూ భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే, తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి. రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్య దర్శనం చేసిన కొందరు పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్థం చేసి ఉన్నాయి. కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిష్యంలోనూ అనేక పద్ధతులు ఉన్నాయి. నాడీ జ్యోతిష్యం, హస్త సాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. కాలజ్ఞానం జ్యోతిష్యానికి భిన్నమైనది. ఇది ఒక దేశ ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం, ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది. నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్ర స్వామి చేసింది సరిగ్గా ఇదే. నాస్ట్రోడామస్ చెప్పినా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినా వారి జోస్యాలలో స్పష్టత ఉండదు.
అస్పష్టతయే ఎక్కువ, సూటిగా ఉండవు, మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహ ప్రపంచంలో వివరించి వారికి తోచిందేదో రాసేశారు అనుకోవడానికి లేదు. ఎందుకు రాశారు అన్నది ఆలోచించాలి. నాస్ట్రాడామస్నే ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తాపన నాస్ట్రాడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రాడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇలాంటివే. నాస్ట్రాడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మిన వారు భావిస్తున్నట్టే రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగానే భవిష్యత్ దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసిన ఉన్న వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం కృష్ణానది కనకదుర్గమ్మ వారి మొక్కుబడుకను అందుకుంటుంది అనేది. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగిసి పడుతుందా, లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే జల ప్రళయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు. జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వచ్చి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనేది విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మించారు. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి. ఏదేమైనా క్రీస్తు శకం 1600 సంవత్సరం నుండి 1610వ సంవత్సరం మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరు అంచనా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికంగా అత్యధిక శాతం హిందువులు నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడైన కాలుడును నేను అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబలించగలిగిన, సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఆధీనంలోనే ఉంటాయి. సృష్టి మొత్తం కాలం ఆధీనంలోనే ఉంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది. అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా ఉంటుంది. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి. కాశీపట్న దేవాలయం 40 రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అది ఎలా నిజమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1910వ సంవత్సరం నుండి 1912వ సంవత్సరం మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. తెర మీది బొమ్మలు గద్దెలెక్కుతారు అని చెప్పారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు అంతకంటే ముందు సినిమా నటి, అలాగే మన
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఇలా బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజాలే. ఇక చిరంజీవి, విజయశాంతి, జమున ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది తెర మీద నటులు రాజకీయాల్లో ప్రవేశించిన వారే. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులును. ఈ మంత్రులు వారసత్వంలాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పే నాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పక విమానం అంటూ పురాణ కథలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే 100 కోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటికీ వారికి తెలియదు. కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. హైదరాబాద్లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు. 15 ఏళ్ల కిందటి వరకు కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు, అది కూడా కేవలం ముస్లిం హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగితే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర నుండి ఎన్నో అపురూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. బహుశా భవిష్యత్తులో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టాను. రాముని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరికి ఆ వైరమే భారత ప్రధాన రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్టీటీ ఈ ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాల వారు మృత్యువాత పడ్డారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని జోషాలు కొద్దిగా అస్పష్టంగా ఉండటం వల్ల వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు. ఫ్రెండ్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో 9వ భాగం గురించి తెలుసుకున్నాం. ఇక 10వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.